కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. దానికి సంబంధించి విజయోత్సవ సంబరాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2047 గ్లోబల్ సమ్మిట్ అంటే తెలంగాణ విజన్ అని కూడా ఒక సభ కూడా ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన వ్యవస్థ కూడా నడిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మాట్లాడదాం, మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. అక్కడ చూస్తున్నారు కదా, గ్లోబల్ సమ్మిట్ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు జరుపుతున్నారు. ఎట్లా చూస్తారు అసలు? హాస్యాస్పదం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ సమాజానికి ఏం కావాలి? 2 ఏళ్ల పాలనలో నువ్వేం చేయలేకపోయినావు, ఇంకా 3 ఏళ్లలో ఏం చేయగలవు, ఇది చూసుకో. ఈ గ్లోబల్ సమ్మిట్ లో 2047 ఉట్టి అందుకోలేడు కానీ స్వర్గాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నా అని నమ్మిస్తా అంటూ ప్రస్తుతంలో నీవు హామీలు పక్కన పెట్టినా, 420 హామీలు పక్కన పెట్టినా, 6 గ్యారంటీలు పక్కన పెట్టినా అది విఫలం. మీరు మా వల్ల కాదని ఒప్పుకున్నట్టే తెలంగాణ సమాజానికి. కానీ మీరు బాకీ పడ్డాయి, ప్రజలకే చెందాల్సినటువంటి, ప్రజలకు రావాల్సినటువంటి బాకీ పడ్డ ఏదైతే ఉన్నదో, రైతులకు బాకీ పడ్డది తీర్చుకోండి, ఉద్యోగులకు బాకీ పడ్డారు తీర్చుకోండి, విశ్రాంత ఉద్యోగులకు బాకీ పడ్డారు, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి బాకీ పడ్డారు తీర్చుకోండి, విద్యార్థులకు బాకీ పడ్డారు తీర్చుకోండి, నిరుద్యోగులకు బాకీ పడ్డారు తీర్చుకోండి. ముందు బాకీ తీర్చండి. ప్రస్తుత సమాజానికి, తెలంగాణ సమాజానికి, రైతన్నకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, యావత్ తెలంగాణ సమాజానికి ఏం కావాలి, ఏం చేయాలి? పాలనను మరిచిపోయిండ్రు కదా, రాష్ట్రాన్ని పాలించడం మర్చిపోయిండ్రు కదా, మీ బాధ్యతను మర్చిపోయిండ్రు కదా. మీ బాధ్యతను మీరు సక్రమంగా ప్రస్తుతంలో ఉండి నెరవేర్చండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నది. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు కదా, ఫ్యూచర్ సిటీ నిర్మించి తెలంగాణ అంటే ప్రపంచంలోనే అతి గొప్ప నగరంగా తీర్చిదిద్దామని చెప్తున్నారు కదా. ప్రజెంట్ లో ఉండండి అని కదా మేము కోరుతున్నాం. ఫ్యూచర్ సంగతి తర్వాత దేవుడు ఎరుగు. ప్రజెంట్ ను, వర్తమానాన్ని వదిలేసి భవిష్యత్తు వెంట పరుగులు పెడుతున్నా అంటే హాస్యాస్పదం కదా. ఇది ప్రజాస్వామ్యం. ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ వచ్చినటువంటి ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణ చేస్తుంది, దానికి సంబంధించినటువంటి ఇది చేస్తుంది. ముందు మీరు ఇక్కడ ఎంత మేరకు ప్రజలకు బాకీ పడి ఉన్నారు. ఇప్పుడు యాసంగి సన్నవాడ్లకు బోనస్ ఇవ్వకపోతుంది. ఇప్పుడు వానకాలం పంట అయిపోయింది, యాసంగి పంట వేసుకోవాలి. రైతు బంధు కాదు, భరోసా అన్నారు, 15,000 ఇస్తాము, 7,500 పంటకి ఇస్తామన్నారు. అందులో మీరు 6,000 కుదించిండ్రు, 6,000 ఇప్పుడు ఇవ్వాలి. ఇటు విద్యార్థులకు, SC ST విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు బకాయి పడి ఉన్నారు, అవి ఇవ్వాలి. కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ అవి ఇవ్వాలి. మరి వాళ్ళ కాలేజీలు మూసే పరిస్థితి, స్కూళ్లు మూసే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. పిల్లల మీద ఆ భారం ఉంటుంది. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు 3,000 ఇవ్వాల్సినటువంటి ఆ వేతనం కూడా నువ్వు ఇవ్వలేకపోవడుతుంది. ఫస్ట్ నాడే జీతం ఇస్తున్నాను పడుతుంది. 3,000కు వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, మహిళలు, బంగారు తల్లులు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇంకా 3,000 ఇవ్వడానికి నీ దగ్గర లేదు. ఆశాలు, అంగన్వాడీలు, చిన్న చిన్న చిరుద్యోగులు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నావు. ఈ బాకీలన్నీ తీర్చు కదా, వర్తమానంలోకి రండి కదా. భవిష్యత్ సంగతి దేవుడు ఎరుగు. చంద్రబాబు నాయుడు ఏం చేయగలిగిండ్రు విజన్ 2020 అని, నువ్వు 47 అని ఏం చేయగలుగుతావు? పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారు అంటే ప్రపంచ కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఇంకొక 2-3 రోజుల్లో మనకు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కూడా తెలంగాణ రాబోతున్నాడు. ఇంతకన్నా గర్వకారణం తెలంగాణకి ఏముంటదని మాట్లాడుతున్నారు. ప్రజల జీవితాలతో ఆటాడుకుంటున్న జాలదా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ ప్రజల బతుకులతో ఆడుకుంటున్న ఆట జాలదా? ఇక మెస్సీని పిలిచి ఆట ఆడుకోవాలన్నా మళ్ళా? అట్లనే ఉన్నది కదా పరిస్థితి, ఆటాడుకున్నట్టే ఉన్నది కదా. పాలనను విస్మరించినటువంటి మీ పరిస్థితి, ప్రజల్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని అన్నిటినీ మరచినటువంటి మీ పాలన ఆట ప్రజల జీవితాలతోని చెలగాటం ఆడుతూ ఉన్నట్టే ఉన్నది. అటు మహిళలతోనైనా, అటు విద్యార్థులతోనైనా, అటు SC STలతోనైనా ప్రజాకోటితోని తెలంగాణ సమస్త ప్రజానికాన్ని వంచిస్తూ, మోసగిస్తూ ఆటాడుకున్నటువంటి పాలన మీరు చేస్తా ఉన్నారు. ఇక మెస్సీ కోసం తన సొంతగా ఫుట్బాల్ ఆడుకోవడానికి 5 కోట్లు ఖర్చు పెట్టి చేసినట్ట, ఆయన మెస్సీని పిలిచి ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. అటు మేము దాచుకున్నాయి మాకు 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి పదవి విరమణ ఉంది, వాళ్ళు మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వమంటే నన్ను కోసుకొని తింటారా, కూర అనుకుంటారా, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటాడు. ఇది వరకు తెచ్చినటువంటి పెట్టుబడులన్నీ మీరు దావోస్ పోయి అటు పోయి ఇటు పోయి తెచ్చిన పెట్టుబడులన్నీ ఇప్పుడు ఎన్ని అయిపోతారు? అంతా ఉత్తరే కదా, మీతో ఏమీ కాదు. ప్రజలకు మీరు ఏం హామీ ఇచ్చిండ్రు?
ముందు హామీల సంగతి చూడండి. ప్రజలకు అంతవరకు కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో అందిన సంక్షేమం సంగతి చూడండి. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధితో పోటీ పడండి. మీరు కేసీఆర్ గారు ప్రాజెక్టుల నిర్మాణం చేసిండ్రు, మీరో ప్రాజెక్టు కట్టండి. కేసీఆర్ గారు చెరువుల పూడిక తీసిండ్రు, మీరు చూడండి. వ్యవసాయానికి వెన్నుదన్నుగా కేసీఆర్ గారు ఉన్నారు. రైతులకే కాదు, రైతు కూలీలకు ఇస్తాము, ఇంకేంటి కౌలు రైతులకు ఇస్తామని చెప్తారు. ఏ రైతుకు దిక్కున్నది? ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఇవాళ మళ్ళీ ఇంకొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో కార్మికులకు చెప్తారు. ఒక్క రంగానికి కాదు కదా, ఒక్క వర్గానికి కదా. వంచనకు పెట్టింది పేరు, మోసానికి పెట్టింది పేరు కాంగ్రెస్, దోకాబాజీ కాంగ్రెస్. ఇవాళ ప్రజల దృష్టి మళ్లించాలని, మీడియా దృష్టి చేయాలని, హైప్ తీసుకురావాలని ఈ వేషాలు ఏం వేసినా ప్రజలు గుర్తిస్తారు. వ్యవసాయం అన్నం తింటాం కడుపుకు, పెట్టుబడులు ఎన్ని వచ్చినా ముందు అన్నదాతకు కదా చూడాలి, విద్యారంగాన్ని కదా చూడాలి. ఎస్టీ పిల్లలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో బాకీ చెల్లించడానికి లేదా నీకు? కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి లేదా నీకు? నాణ్యమైన పిడికడ అన్నం పెట్టడానికి చేత కాదా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి? మధ్యాహ్న భోజన కార్మికులకు ఎంతయ్యా? నెలకు 3,000 గౌరవంగా వాళ్ళకు పారితోషికం ఇవ్వాలి. 3,000 ఇచ్చే దిక్కు లేదా? వాళ్ళ చంద్ర పార్కు దగ్గర ధర్నా చేయాలనా? ఇది ఆశాలు ధర్నా చేయాలన్నా? అంగన్వాడీలు ధర్నా చేయాలన్నా? ఈ పరిస్థితులు రాష్ట్రంలో దాపురిస్తాయా? ఈ పాలన గిట్లుంటదా? ముందు గది సరి చూడండి. ప్రజలు ఏం అడుగుతుండ్రో అది చూడండి. ప్రజలకు ఏం చేయాలనో అది చేయండి, ఉద్యోగులకు ఏం చేయాలనో అది చేయండి. 5 DL పెండింగ్ ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఉన్నాయా? PR సిస్టమ్ అంటారు. మరి కేసీఆర్ గారు 43% ఒక్కసారి, 30% ఒక్కసారి ఇచ్చి మళ్ళీ 5% ఇంటీరియం ఇచ్చి 78% జీతాలు పెంచితే నేను వస్తా, PRs ఇస్తా, నేను వస్తా, DL అన్ని క్లియర్ చేస్తా అంటే DL పేరుకపోవట్టే 5 DL. PRs ఏది గతున్నదా, దిక్కున్నదా? ఉద్యోగులను బెదిరిస్తావు. ఏ వర్గానికి నువ్వు మేలు చేసినావు? నీ కాంట్రాక్టర్ల జేబులు నింపే కార్యక్రమం, నీకు ఢిల్లీకి మూటలు మోసే కార్యక్రమం, కమిషన్లకు పాల్పడే, కమిషన్లు, కబ్జాలు, కుంభకోణాలు. కాంగ్రెస్ చేస్తా ఉన్నది ఏంటంటే కుంభకోణాలు, కమిషన్ల కాంగ్రెస్. అట్లాంటి పాలన ఇప్పుడు సాగుతా ఉన్నది. యావత్తు తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది. బుద్ధి చెప్తారు. గ్లోబల్ సమ్మిట్లు, ఇంకో సమ్మిట్లు తెలంగాణకు అన్నం పెట్టవు. ప్రజలకు కావాల్సింది ఏంది, నిత్యావసరాలు ఏంది? ఏమనంటే మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, ఏమనంటే బెదిరిస్తారు. ప్రజలను కూడా బెదిరిస్తారు, ఓటర్లను బెదిరిస్తారు, బీసీలను మోసగిస్తారు. ఓటర్లను మన జూబ్లీహిల్స్ లో చూడలేదా ఎట్లా బెదిరించారు? స్వయంగా ముఖ్యమంత్రి గారు బెదిరిస్తారు. రేషన్ కార్డులు రద్దు అయితే కాంగ్రెస్ కోటేయకపోతే అంటారు. సన్నబియ్యం పథకం కొనసాగదు, ఆ పథకం రద్దు అయిపోతుంది ఓట్లు వేయకపోతే అంటారు. ఏంది పరిస్థితి? ఎంతమందిని బెదిరిస్తారు? ఎన్ని వర్గాలను బెదిరిస్తారు? ప్రజల్ని బెదిరించుకొని ఎంతకాలం బతుకుతారు? ఉద్యోగులను బెదిరిస్తారు, వ్యాపారులను బెదిరిస్తారు, ప్రజల్ని బెదిరిస్తారు. అందరిని బెదిరించి ఎంతకాలం? ప్రజల్ని పాలించండి, బెదిరించడం కాదు. ప్రజల్ని పాలించండి, పాలన అందించండి. మీ అసమర్థత, బీసీల బిడ్డ నిన్న ఒకడు బలైపోయిండు. మీ చేతగానితనం వల్ల, మీ అసమర్థత వల్ల బీసీ బిడ్డ ఒకడు బలైపోయిండు. ఎంతమందిని బలపెట్టుకుంటారు, ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారు? మరో తెలంగాణ ఉద్యమం కావద్దు కదా బీసీ ఉద్యమం. హామీ ఇస్తారెట్లా, నడిట్లా విడిచిపెడతారు ఎట్లా? కేసీఆర్ గారు అంటాడు కడదాకా మోసినోడే సిపాయి కానీ కాడి నడిమిట్లు ఎత్తేసినోడు కాదంటాడు. నడిమిట్లు ఎత్తేస్తారు కదా. బీజేపీ మీద నెపం నెట్టి మీ పోరాటం ఏది? ఢిల్లీ స్థాయిలో మీరు ఆ ప్రభుత్వాన్ని ఒప్పియలేకపోతే మరి కేసీఆర్ గారు ఎట్లా ఒప్పించినాడు? తెలంగాణ రాష్ట్ర 2 ఎంపీలు ఉన్న కేసీఆర్ గారు మరి 36 ఎక్కని గడప దిగని గడప దిగి 36 పార్టీలతో లేఖలు తీసుకొని అందరితో ఒప్పించి తెలంగాణను ఎట్లా సాధించిండ్రు? మరి ఇప్పుడు ఎట్లా మీతో కాదు? బీసీలకు ఎందుకు హామీ ఇస్తారు? కానీ హామీ ఎందుకు ఇస్తారు? కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఇస్తారు? ఎస్సీలకు డిక్లరేషన్లు, బీసీలకు డిక్లరేషన్లు, మహాలక్ష్మి పథకాలు, ఏ పథకం అన్నా ఇది పూర్తి స్థాయిలో 100% చేసినామని గుండె మీద చేసుకొని చెప్పే దమ్ము ధైర్యం కాంగ్రెస్ కున్నదా? అసమర్థ పాలన, జేబులు నింపుకునే పాలన, మోసగించే పాలన, గాలిలో మేడలు కట్టే పాలన, గాలిలో తిరిగే పాలన, కానీ భూమి మీద నడిచే పాలన కాదు. ఇది ప్రజలు గమనిస్తారు. తెలంగాణకి ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ గారు వస్తున్నారు. ఇంతకన్నా గర్వకారణం ఏం కావాలి మా కాంగ్రెస్ పార్టీ హయాంలో అని మాట్లాడుతున్నారు. సోదర, తెలంగాణ మెస్సీ వస్తున్నది రేవంత్ రెడ్డి ఆయనకున్నటువంటి ఉత్సుకతను తీసుకోవటానికే తప్ప తెలంగాణని కొద్దిగా ప్రొజెక్ట్ చేయటానికో లేకపోతే దేనికోసమో కాదు. ఒకటే అడుగుతున్నా, తెలంగాణ హైదరాబాదు వైభవాన్ని ప్రపంచంలో చాటి చెప్పటానికి, హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేస్ని కండక్ట్ చేస్తే 50 కోట్ల రూపాయల అధికారికంగా
ఒక సెషన్ కండక్ట్ చేసి ఇంకొక సెషన్ కండక్ట్ చేయడానికి అప్పటికప్పుడు 50 కోట్ల రూపాయలు ఇస్తే చిల్లరగా చౌకబారుగా రాష్ట్రం మొత్తం మీద దోపిడీ అయిపోయినట్టు అవినీతి జరిగినట్టుగా నోటికొచ్చినట్టు చిల్లర మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇవాళ 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక రేవంత్ రెడ్డి ఆయన కోరిక తీర్చుకోవటం కోసం మెస్సీ తోటి ఫుట్బాల్ ఆట ఆడే అనేటువంటి కోరిక తీర్చుకోవడం కోసం ఆడుతున్నటువంటి దాన్ని ఎవరి సొమ్ము అది దేనికోసం 100 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము. అదే కేటీఆర్ గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం హైదరాబాద్ ని ఎలక్ట్రిక్ హబ్ గా ఎలక్ట్రిక్ మోటార్ హబ్ గా బ్యాటరీ ఇదంతా కూడా దాన్ని చేయడం కోసము చేయడం కోసం ఒక ఈవెంట్ అద్భుతంగా ఇంటర్నేషనల్ ఈవెంట్ కండక్ట్ చేస్తేనేమో వీళ్లకు అవినీతి కనిపించింది, ఏదో కనిపించింది. కానీ ఇవాళ ఆ 100 కోట్లు దేనికోసం మెస్సీ ఓకే ఆయన ఒక ఫుట్బాల్ ప్రపంచంలో ఒక మంచి మెస్సీ పేరున్నటువంటి దిగ్గజమే ఆటగాడే మంచి ఆటగాడే. కానీ దేనికోసం ఇవాళ జరుగుతున్న దేనికోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి వైభవాన్ని ప్రపంచం చాటిచెప్పడం వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ తగ్గింది, దాని అవినీతి జరిగింది. ఇలా మెస్సీ వస్తున్నాడు, ఇంకా అంతకన్నా ఎక్కువ బ్రాండ్ ఇమేజ్ జరుగుతుంది తెలంగాణ. హైదరాబాద్ అంటే తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు కదా. ఆ మాట మాట్లాడేటువంటి సిగ్గుండాలి. బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ అనేది కండక్ట్ చేయడానికి ప్రపంచంలో అనేక దేశాలు పోటీ పడతాయి. ఇదే చంద్రబాబు నాయుడు 20 ఏళ్ల క్రితం 2004 కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో కండక్ట్ చేయడానికి చాలా తంటాలు పడ్డాడు. ఆయనతో కాలే. కేటీఆర్ తర్వాత తన ఎఫర్ట్స్ అన్ని పెట్టి దాన్ని కండక్ట్ చేసి ఆ ఎలక్ట్రిక్ మోటార్ కొత్తగా వస్తుంది కాబట్టి ఆ ఇండస్ట్రీని హైదరాబాద్ ని ప్రపంచంలోని ఒక హబ్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడక్షన్, రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ అండ్ మొత్తం టోటల్ మార్కెటింగ్ అన్నిటికీ ఇది ఒక హబ్ గా ఉండాలని దాంతో దాన్ని ఇక్కడ కండక్ట్ చేసింది. దాని తగ్గట్టుగానే అప్పుడు కండక్ట్ చేస్తుంటే ప్రపంచంలో దానికి రిలేటెడ్ దిగ్గజాలన్నీ కూడా హాజరు కావటమే కాదు వచ్చి బ్రహ్మాండంగా దాదాపు పెట్టుబడులకు సంబంధించినటువంటిది కూడా ముందుకు వచ్చింది. 800 కోట్లు డైరెక్ట్ గా లాభం జరిగింది. 10,000 కోట్లు బ్యాటరీ ఇండస్ట్రీని అదే అమర్ రాజా కంపెనీ జడ్చర్ల దగ్గర బ్రహ్మాండంగా పెట్టడానికి అప్పుడే అగ్రిమెంట్ చేసుకున్నది. ఇంకా చాలా మంది ముందుకు వచ్చిండ్రు. ఇవన్నీ ఉన్నాయి. అదొక ఈవెంట్ కండక్ట్ చేయటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ని ఇనిషియేట్ చేయడం కోసం చేసినటువంటి ఈవెంట్ అది. దాంతో ఇవాళ హైదరాబాద్ అనేది ఒక హబ్ గా ఒక హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఇలా వచ్చినట్టు ఇవాళ మిస్సీ వస్తున్నా కూడా ఆ బ్రాండ్ ఇమేజ్ తోటి ఇవాళ హైదరాబాద్ కు రావడానికి వచ్చి ఆయన కూడా హైదరాబాద్ అనగా రావడానికి ఇష్టపడ్డాడు. అంతే, సింపుల్ అంతే. దాన్ని ఈయన ఆయనతో ఆడి ఏదో ఎగ్జిబిషన్ ఏదో ఈవెంట్ ఏదో అని చెప్పేసి కుతి తీర్చుకునేటువంటి ప్రజల సొమ్ముతోటి జలసాలు చేస్తున్నారు, వాళ్ళు విలాసాలు చేస్తున్నారు. అంతే సింపుల్ గా. విజన్ 2047 లో భాగంగా అక్కడ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నది. ఇలా ఫ్యూచర్ సిటీ, ఒక ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నారు. పెట్టుబడులను కూడా ఆకర్షించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఉన్న సిటీని విధ్వంసం చేసి హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ సిటీ. దీనికి ఉన్నటువంటి గ్లోబల్ ఇమేజ్ ఇవాళ ఏం కాదు, అద్భుతమైన ఇమేజ్ ఉన్నది. ది మోస్ట్ లివబుల్ జియోగ్రఫికల్ కండిషన్స్ ఉన్నటువంటిది హైదరాబాద్ సిటీ ఇప్పటికే ఉంది. దీంట్లో ఇక్కడ నువ్వు మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద వేల మందిని రాత్రి కూల్చి వాళ్ళ బతుకులు కూల్చి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటటువంటి వాళ్ళని రకరకాల వాళ్ళని భయపెట్టించి ఆగం చేసి వాళ్ళు హైదరాబాద్ కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి నేను ఏదో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తా అని చెప్పేసి ఉన్నదాన్ని నాశనం చేసి కొత్త నిర్మాణం చేస్తాను. కేవలం ఇవాళ 420 హామీలు అధికారంలోకి 420 హామీలు ఇచ్చి రకరకాల పేర్ల మీద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని మోసం చేసిండు, ఆశ పెట్టి మోసం చేసిరు, వంచన చేసిరు, ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు గ్రహించి ప్రశ్నించడం మొదలైంది. ప్రశ్నించడమే కాదు తిరగబట్ట మొదలైంది. దాంతో డైవర్ట్ చేయటం కోసం చేస్తున్నటువంటి సరికొత్త కుట్రనే గ్లోబల్ సమ్మిట్ రైజింగ్ 2047. అరే మీకు ప్రజల అధికారం ఇచ్చిన 5 ఏళ్ళకండి. ఆ 5 ఏళ్ళు అధికారం ఇవ్వటానికి మీరు 420 హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చండి.
నిరుద్యోగులకు ఏమి ఇచ్చారో నెరవేర్చండి. అందుకే కదా విజయోత్సవ ర్యాలీ చేస్తున్నారు. నేను చెప్తున్నా, మహిళలకు ఇచ్చిన హామీ నేను చెప్పండి. ఫస్ట్ మహాలక్ష్మి 6 గ్యారంటీస్ లో మహాలక్ష్మి అనేది ఫస్ట్ గ్యారంటీ. ఏంటి దాంట్లో ఫస్ట్ పాయింట్? ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పాను. చెప్పండి ఏ మహిళకు వస్తుంది చెప్పండి, పోదాం పదండి. ఆయనే కాదు మనమే పోదాం పదండి. ఏ ఇంటికి వస్తుందో, ఏ మహిళకు వస్తుందో, ఏ ఆడబిడ్డకు వస్తుందో అడుగుదాం. దాంట్లోనే కాలేజీ స్థాయిలో చదువుకున్నటువంటి ఆడబిడ్డ కేసీఆర్ అప్లపాలు చేసుకుంది తెలంగాణను ఇవ్వడానికి ఒక్కొక్కటి మెల్లమెల్ల వేస్తున్నాం కదా అని వాళ్ళ వర్షన్. కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయింది, మేము ఉద్ధరిస్తున్నాం అని చెప్పేటటువంటి ఎవడన్నా ఉంటే బుద్ధి జ్ఞానం సిగ్గు శరం లేనటువంటి వాడు, తెలంగాణ సోయి లేనటువంటి వాడు మాట్లాడేటటువంటి మాట. దేని అప్పుల పాలు? ఎంతంటే అప్పులు 3,58,000 కోట్లు అప్పులు ఉన్నది నిజం తెలంగాణకి, మీకు అప్పచెప్పినాటికి. దాంట్లో 3,58,000 కోట్లలో 75,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడిన రోజే అప్పుగా వచ్చినటువంటి. అంటే మళ్ళీ దాన్ని తీసేస్తే కేసీఆర్ గారు చేసిన అప్పెంత? 3,58,000 కోట్లలో 75,000 కోట్లు తీసేస్తే దాదాపు 2,75,000 కోట్లు, 2,70,000 కోట్లు. 2,70,000 కోట్లు అప్పు చేసి 90,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, 60,000 కోట్లతోటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టినాం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, యాదాద్రి పవర్ ప్రాజెక్టు, భద్రాద్రి పవర్ ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి ఇవాళ తెలంగాణ సస్యశ్యామలమైంది. ఇవాళ అధిగత జరిగింది. మీరు ఇవాళ మీకు అప్పచెప్పిన తర్వాత 2 ఏళ్లలో నయా పైసా పని చేయకుండా, ఒక కొత్త స్కీమ్ లేకుండా, ఒక కొత్త ఇటుక పేర్చకుండా కట్టడానికి, ఒక కొత్త కట్టడం ఇటుక పేర్చకుండా, తట్టెడు మట్టి తీయకుండా మీరు వాళ్ళ 2.5 చేసిన అప్పులు ఎంత అంటే 2,50,000 కోట్లు. సిగ్గుండాల అప్పులు అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఆ రోజు తెలంగాణ ఇచ్చనాటికి ఆ రోజు తెలంగాణ ఆదాయము 45,000 కోట్లు. 45,000 కోట్లని ఇవాళ మీకు రాష్ట్రం అప్పయ్యప్పనాటికి రాష్ట్ర ఆదాయం ఎంత అంటే 2,30,000 కోట్లు. ఎక్కడ 45,000 కోట్లు, ఎక్కడ 2,25,000 కోట్లు. 4 రెట్ల ఆదాయాన్ని మీకు పెంచి అప్పచెప్తే మీరు చేస్తున్న పని ఏంటంటే మళ్ళీ అప్పులు చేసి రాష్ట్రాన్ని మీ సరదాల కోసం, మీ అవినీతి కోసం, మీ దందాల కోసం మీరు దోచుకొని పంచుకోవటానికి చేసేటటువంటి అరాచకం ఇంకా సరిపోదని ఇప్పుడు కొత్తగా 5 లక్షల కోట్ల విలువైన భూముల్ని అప్పనంగా అమ్ముకోవటానికి, దంచుకోవటానికి 5 లక్షల ఎకరాల భూముల్ని, 5 లక్షల ఎకరాల కోట్ల విలువ చేసే భూముల్ని కేవలం 5,000 కోట్లకు అమ్మే అవినీతి. దానివల్ల ఎవరికి నష్టం జరగదని చెప్తున్నారు కదా. దేని వల్ల నష్టం జరగదు? ప్రభుత్వ భూమి 5,000 కోట్లు, 5 లక్షల కోట్లకు సంబంధించిన భూమి 5,000 కోట్లకు అప్పచెప్తే ఎవరి సొమ్మది? ప్రభుత్వం భూమి. ప్రజా అవసరాలకు ఇవాళ హైదరాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫీసు కట్టడానికి స్థలాలు లేవు, కిరాయి అద్దె భవనాల్లో ఉన్నాయి. హాస్పిటల్స్ కట్టాలంటే భవనాలు లేవా, స్థలం లేదు. ఇవాళ 70 గురుకుల పాఠశాలలు ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 70 ఉన్నాయి. ఏ ఒక్కదానికి కూడా సొంత భవనాలు లేక, ఎందుకు భవనాలు లేవంటే సొంత స్థలం లేకపోవడంతో కట్టలేక ఉన్నది. వాటిని తీసుకుని ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్ అవతల ప్రైవేట్ బిల్డింగ్ లో అద్దెకు నడిపిస్తున్నారు. ఈ స్థలాన్ని తీసుకొని ఆ స్థలంలో వాటిని నిర్మించాలి కదా. రేపు ఒకసారి ఈ ఉన్న గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి భూమిని ప్రైవేట్ వాడికి అమ్మేస్తే, అప్పనంగా అమ్మేస్తే మీకు స్థలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ కడతారు? భవనం ల్యాండ్ ఏమైనా క్రియేట్ చేస్తామా? క్రియేట్ చేయగలిగేదా? కాదు కదా. 5 లక్షల కోట్ల విలువైన భూమిని అప్పనంగా 5,000 కోట్లకు అమ్మి వీళ్ళ మేమైతే దానివల్ల ఎవరికి నష్టం లేదని మాట్లాడితే సిగ్గుండాలి. అవినీతికి పరాకాష్ట అది. దోపిడికి పరాకాష్ట, అంతకు మించి ఇంకేం లేదు.